చెప్పు. ఏం చెప్పమంటారు సార్, ఏం చెప్పమంటారు? ఇది ఎలా కాలిపోయింది మీకు పాకను? ఎలా కాలిపోయిందండి? మేము ఏం చెప్తామండి, మేము వైసీపీ కార్యకర్తలం అని మా కొంపలో మా గోళ్ళు అన్నీ పగలగొట్టేస్తున్నారు. మొన్న ఒక రోజు సెంటర్లో ఉన్న మా ఇంటి దగ్గర గోడ పగలగొట్టారు. శాంతించాము, సరేలా ఆగుతారని. ఈరోజు నైట్ 12 గంటలకే పక్కన రైతు ఫోన్ చేశాడు, మీ పాక కాలిపోతున్నాయా అని. మా తమ్ముడు వాళ్ళు వచ్చారు, మా పెద్దగారు అబ్బాయిలు మొదలు నాకన్నా. వాళ్ళు వచ్చి అనే మన పాక కాలిపోతే తొందర రామంటే వచ్చా. ఇక్కడ ఏం జరిగింది అని చూస్తే ఏముంది, ఒక బండి వేసుకొచ్చి బండి జాడ కనపడుతుంది మాకు ఇక్కడ. అంటే మేము అబ్బాయి చౌదరి అనుమానం ఉంటామే మా దగ్గరమా, లేకపోతే మా మీద పగబట్టారు వీళ్ళంతా. మేము అబ్బాయి చౌదరి గారి అనుమానం ఉంటామే మా దగ్గరమా, మేము చేసిన తప్పులేంటి? మేము ఎవరు అతను లాక్కున్నామా ఈ ఊర్లో? ఎవరినన్నా మోసం చేసామా? చెప్పమండి సార్, మేము వద్దాను. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా మేము తప్పు చేసామంటే మా తప్పు బయట పెట్టమనండి. మా ఆస్తులు ధ్వంసం చేస్తా వీళ్ళెవరండి? చంద్రబాబు నాయుడు గారు ఇలా కార్యకర్తలకు అంత పవర్ ఇచ్చాడా? అందరిని చంపేయమని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఏం చేస్తున్నారండి? ప్రజలను మోసం చేసి బతకమని చెప్పాడు వీళ్ళని. అంటే రాజకీయం అంటే ఇదేనా? మా చిన్నతనం కాడి రాజకీయం చూస్తున్నాం మేము. మా చిన్నతనంలో మా ఊర్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళందరినీ తిరిగాము, అందరి దగ్గర తిరిగాము మేము. కానీ ఎలాంటి దుర్మార్గమైన రాజకీయం చేయలేదుగా. నా గడ్డి అని చూడండి, నా పదులు గడ్డి లేకుండా ఎలా చేసాడు దుర్మార్గం. నా కొడుకులు అని దీంట్లో పెట్టి కప్పెట్టేయాలి సార్. నా కొడుకు దొరికితే నా కొడుకుని కప్పెట్టేయాలి. ఆఖరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రావట్లేదు సార్ మాకు. పోలీసులు కూడా ఆడకే తొత్తులైపోయారు సార్. ఎందుకు బతకాలి? ఎందుకు మనుషుల్లా పోతున్నాం మేము? దుర్మార్గుల్లా పోతున్నాం మేము. వాళ్ళ తొత్తులు వీళ్ళు పోలీసులు. ఏ పోలీసు అండి? నేను నా గోడ పగలు కొట్టారని ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే ఎస్ఐ గారి వాళ్ళు రాలా, మళ్ళీ కంప్లైంట్ ఇవ్వమని చెప్తున్నారు మా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ. మా తోటలో గేదెల్ని, మా పాడి పశువుల్ని, మా సామాన్లని. అది కూడా చూడండి, అది మొగ్గలు సెలరు ట్రాక్టర్ ఉంది నాకు. సెలరు చూడండి ఎలా బాగా కాలిపోయిందో చూడండి. ఇల్లు కట్టుకోగా ఐరన్ మిగిలిందో దాచుకున్నాం, అది కూడా కాలిపోయిందండి. పూర్తి కాదు మా సొమ్ము ఇక్కడ వేయాలా? 4 లక్షల రూపాయలు సొమ్ము నాశనం చేశారు దుర్మార్గులు. ఇవ్వాలా ఇలాకెందుకండి? ప్రతిదీ మేమేం చేసినా మా కులం ఉంటుందని మా గౌరవ సంఘం. మా వాళ్ళు పెద్దలు అంటారు, మేము మాట్లాడతాం, కంగారు పడమామని అంటున్నారు. ఏమీ మాట్లాడలే వాళ్ళు కూడా ఏమీ చేయాలి. మా కొంప దగ్గర పెట్టేశారు ఇక్కడికి వచ్చి. మేము శాశ్వతంగా ఉండే ఇది మా గుడి. మా 25 ఏళ్ళ నుంచి ఈ పాక ఈ గేదెలో మేము మంచిట మేపలేక, ఇంకా గేదెలు ఉండే 20 గేదెలు ఉండే మాకు అమ్మేసుకున్నాం మేము మేపలేక. 2 గేదెలు మేపుకుంటున్నా. 2 గేదెలను కూడా ఇవాళ మా పాటు చేశారు. మా గేదెల నోటి కూడా అన్నం చేశారు. చూడండి మీరే, మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరూ చూడండి ఈ దుర్మార్గ రాజకీయాన్ని. ఇది రాజకీయంగా జరిగింది. ఇది రాజకీయ నాయకులే చేపిస్తున్నారు. ఇది రాజకీయమే. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి కార్యకర్తలకే ఇచ్చారంట పౌరం. ప్రతి ఒక్కరిని వైసీపీలో అబ్బాయి చౌదరి అనుమతి తిరిగినా, జగన్ గారి అనుమతి తిరిగినా చంపేయమని చెప్పారంట. మరి అబ్బాయి చౌదరి ఏం దొంగతనం చేయడం, మేమేం దొంగతనం చేసామో మాకే తెలియదు. మేమందరికీ న్యాయం చేసాం, అన్యాయం చేయాల. ప్రతి ఒక్కరికి న్యాయం చేసాం మేము. మీకేం న్యాయం జరగాలంటున్నారు అనుకుంటున్నారు? ఏం న్యాయం జరగడం ఏంటండి? మా ఆస్తులు మమ్మల్ని బాగు చేసేస్తంటే ఇంకా మా న్యాయం జరిగేది ఏంటండి? మేమన్నా అన్యాయం చేసాం ఎవరికన్నా? మా అన్యాయాలు చూపెట్టాలి వీళ్ళు. రాత్రులు వచ్చి దొంగతనంగా పాకలు పెడతాం, గీదల పశువులు గడ్డి తగలు పెడతాం. ఈ దుర్మార్గం ఏంటి? ఇదంత అవసరం అంటావా? రమ్మను, నేను తప్పు చేశాను, నన్ను నుంచి పెట్టమని రోడ్డు మీద ఎక్కడన్నా. ఈ కార్యకర్తలకు ఇదే పని ఈ ఊర్లో, రెండో పని లేదు. ఇక ఈ ఊర్లో ఎంత అరాచకాలు చేస్తున్నారు ఇప్పటికి 3 నెలల నుంచి. ప్రతి ఒక్కరిని కొడతాం, తిడతాం, ఇదే చేసే పనులు. అంటే బూతులు తిడతాం, మాకు రావా? మేమో తిట్టగలంగా. నోరు వెళ్తే వాళ్ళకన్నా ఎక్కువ తిట్టగలను నేను కూడా. ప్రతి వాడిని ఏంటి నా బూతులా? అయ్యో, నేను మంచితనంగా ఉన్నవాళ్ళు కూడా జడిసిపోయి మనతో మాట్లాడకుండా ఎడగడంగా తిరుగుతున్నారు వీళ్ళ గురించి జడిసి. మనతో ఉంటే ఎక్కడప్పుడు వాళ్ళకి వచ్చే ఆగిపోతే వాళ్ళు జడిసి రావట్లా. ఎంత దుర్మార్గం అండి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు నమస్తే. నువ్వు చాలా మంచివాడు. 76 సంవత్సరాలు 74 సంవత్సరాలు వయసు ఉంది నీకు బాబు. చిన్న 2 ఎకరాలు ఉన్న రైతులను నాశనం చేపించేది నువ్వు. మీ నాయన కూడా 2 ఎకరాల రైతు ఒకప్పుడు, గుర్తుంచుకో చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 2 లక్షల కోట్లు ఆస్తుందని 20 ఎక్క. అది నీతో రాదు, ఇంకోటితో రాదు. అక్కడేమంటుంది ఆస్తి అనేది? ధర్మ పరిపాలన చేయదలుచుకుంటే లేదా రాజీనామా చేసి చిత్తూరులో ఇంట్లో సొంత ఇంట్లో పడుకో. ఎందుకయ్యా రాజకీయం నీకు?
ఎవడమ్మా ఎవడా పత్తి పోకుండా ఈ పక్కనే ఉంటారేంటి? ఎన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు ఉంటారు. వచ్చి వాళ్ళ కొట్టిచ్చేస్తావేంటి నువ్వు? నీ కార్యకర్తలకు అంత పవర్ ఇచ్చావు ఈ రాయనిపాలెంలో? ఈ రాయనిపాలెంలో అంత మనగాళ్ళు ఉండరా? ఏమో చూసాము, సెలగొల్ల సూర్యనారాయణ గారు కానించి గాంధీ గారు కానించి మొత్తం అందరం చూసుకుంటూ వచ్చాం. చాలా ఎంత మంచితనంగా ఉండేది ఈ ఊరిని భ్రష్టు పట్టించారు. మీ ఎమ్మెల్యే గారు మీరు, మీ ఎమ్మెల్యే గారికి కూడా నీతి లేదు. చంద్రబాబు నాయుడు గారు నిన్నే అడుగుతాం, మేము ఎవరిని అడగం. ఈ దేశానికి రాజు అంట, నువ్వు ఎందుకు రాజు? రామనాథుడు నువ్వు, రాజు కాదు. రావణ కాష్టం చేస్తావా దేశాన్ని? చిన్న చిన్న రైతులని పాటు చేస్తావా? ఎంత దుర్మార్గుడు అయ్యా నువ్వు. నీ కార్యకర్తలకు ఎక్కడదా పవరు? ఎవడిచ్చారయా? నీ కార్యకర్తలు నీదేనా దేశం? మహానుభావుడు ఆయన చెప్పుకోవాలి దండం. ఎవడు? ప్రధానమంత్రి మోదీ గారికి చెప్పుకోవాలి. మహానుభావుడు నిన్ను కలుపుకున్న దరిద్రానికి ఏంటి? పాడు చేయండి, ఎన్నాళ్ళు పాడు చేస్తారు, అంతకంత అనుభవిస్తూ ఉంటారు మీరు. నమస్తే అయ్యా, మేము ఉంటామయ్యా, మమ్మల్ని న్యాయం చేసి పెట్టండి.